ఈ రోజు మా చెంటన కేఎఫ్సీ తిన్నాడు. అసలు కుంభకర్ణుడికి ఏం మాత్రం తగ్గలేదు గురు. హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు కోయిట్ల గోల. ఇది నాది కాదు మనది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి 3 రోజులైంది మామ. ఏం చెప్పను, ఒకటే జ్వరం. ఇంకా మన కిషోర్ అన్న బయటకి వెళ్దాం పదా హెయిర్ కట్ చేసుకోవాలంటే వచ్చేసాము. నా హెయిర్ కట్ అయ్యాక కిషోర్ అన్నది అయిందా లేదు చూస్తే ఈడు మా కిషోర్ అన్న తిప్పి తిప్పి కొట్టాడు మామ. అసలు ఎట్టుండే మన షర్ట్ అయిపోయాడంటే నేనే గుర్తుపట్టలేకపోయాను గురు. కానీ బాగున్నాడు మామ. ఇంకా మాట్లాడుతూ సాయంత్రం అయింది మామ. సాయంత్రం అయితే మాకు ఆకలేస్తుంది కదా, టైం కి కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే, లేకుంటే మనసు అస్సలు ఒప్పుకోదు మామ. లాస్ట్ టైం ప్రవీణ్ ఇచ్చాడని చెప్పి ఈసారి కిషోర్ అన్న దగ్గర డబ్బులు ఇప్పించుకునేసి బండి తీసుకుని నేరుగా కేఎఫ్సీకి వచ్చేసాం మామ. ఇడికి వచ్చాక మళ్ళీ ఆర్డర్ పెడుతుంటే స్క్రీన్ మీద ప్రవీణ్ వాళ్ళ తాత కనిపించాడు మామ. చికెన్ ముక్కలు తీసుకుని ఇంటికి వెళ్తుంటే ప్రవీణ్ ఇది మా తాత బ్రాండే కదంటే మా తాత సచ్చి 14 ఏళ్ళు అయిందన్నాడు. మొత్తానికి మా ఫ్లాట్ దగ్గరికి వచ్చి స్టెప్స్ దగ్గర సిట్టింగ్ వేసి తింటూ ఉంటే మా చెంటనకి మాత్రం లెగ్ పీస్ రాలని చెప్పి కోడి కుంటిది అంటున్నాడు మామ. కోడి కుంటిది ఏంటన్నా, దండమయ్యా బాబు నీకు. కానీ గురు, మన చెంటనకి ఒక్క లెగ్ పీస్ కూడా లేకుండా ప్రవీణ్ తినేసి మొత్తం రెక్క ముక్కలు పెట్టాడు. రెక్క ముక్కలు అయితే ఏంటి, అది కూడా చికెన్ కదని చెప్పి తోస్తూనే ఉన్నాడు మామ. ఇంకా నా మ్యాటర్కి వస్తే నేను ఒక టెస్ట్ ఆర్డర్ చేసుకున్నాం మామ. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను తినే లోపల మన చెంటని ఎముకలు కూడా అడ్రస్ లేకుండా చేసేసి బకెట్ నెత్తి మీద పెట్టేశాడు మామ. అదండి ఇవాళ జరిగింది. సరే గురు, మళ్ళీ కలుద్దాం.